ఈరోజు మన హర్సాపల్లిలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో శోభాయాత్రని నిర్వహించడం జరిగింది. 108 కలశాలతో దాదాపు ఒక వారం పాటు బ్రహ్మకుమారి అక్కేలు ఇక్కడ మన హర్సాపల్లికి కృష్ణ మందిరానికి వచ్చేసి సాప్తాహిక కార్యక్రమం చేయడం జరిగిందండి. ఈ సాప్తాహిక కార్యక్రమం అయిన తర్వాత ఈ భక్తజనులందరికీ కూడా ఎవరైతే ఈ హర్సాపల్లిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుఖము, శాంతి, ఆనందము, జీవితంలో ప్రశాంతంగా జీవించడానికి దాదాపు 7 రోజులు రోజు 2 గంటల చొప్పున వాళ్ళకి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు ఈ యొక్క శోభాయాత్ర తీయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ మన హర్సాపల్లిలో ఎప్పుడైతే బ్రహ్మకుమారిలో ఇక్కడికి విచ్చేయడం జరిగిందో అప్పుడు ఇక్కడ 15 సంవత్సరాల పాటు ఏదైతే కృష్ణ మందిరము మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా భగవంతుడి యొక్క ఆలయం అనేది దీపము లేకుండా, ప్రశాంతత యొక్క వాతావరణం లేకుండా ఉండడాన్ని చూసి వాళ్ళ మనసు లోపల ఒక సంకల్పం వచ్చిందనమాట. ఏ విధంగా అయినా సరే ఈ వాతావరణాన్ని మనం శుద్ధి చేసి తపస్య చేసి మహిళలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ లోపల నైతిక విలువలు తీసుకొచ్చి ఆ భగవంతుడి ప్రతి భక్తి భావనని కల్పించి ఏ విధంగా అయినా సరే దాన్ని మంచి చేద్దాము అనేటటువంటి సత్సంకల్పం బ్రహ్మకుమారీలు తీసుకోవడం జరిగిందండి. అయితే ఫస్ట్ స్టార్టింగ్ లోపల కొంచెం మాకు ఇక్కడ సహకరించకపోయినా కానీ దినాభివృద్ధి నిజంగా చెప్పాలంటే ఇక్కడ హర్సాపల్లిలో ఉన్న మాతలు దాదాపు రోజుకి 100 నుండి 150 మంది మాతలు కూర్చున్నారండి. ఆ 150 మంది మాతల్ని చూసేసరికంటే మా మనసులో కూడా అనిపించిందనమాట, ఏ విధంగా అయినా సరే శ్రీకృష్ణుడు కన్నయ్య వచ్చేస్తాడు ఇక్కడికి, శ్రీకృష్ణుడి యొక్క మందిరము తొందరలోనే పచ్చటి వాతావరణంతో పూజా విధానంతో జరుగుతుంది అనేటటువంటి సంకల్పాన్ని మేము దృఢంగా తీసుకొని ఈరోజు ఈ శోభాయాత్రని తీయడం జరిగింది. అయితే ఎప్పుడైతే స్వామీజీ గారితోటి మాట్లాడడం జరిగిందో ఈ మందిరం గురించి, స్వామీజీ గారు కూడా వచ్చి ఈరోజు కంకణం కట్టడం జరుగుతుంది అనమాట. పతావిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు 108 అని అనుకున్నామండి మేము కలశాలు, కానీ 125 మంది మాతలు ఈరోజు కలశాలని పట్టుకున్నారనమాట. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ధ్యానము ద్వారా మనం ఏదైనా సాధించగలుగుతాము. జీవితంలో అసంభవం అనేది ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటి సంకల్ప శక్తితోటి ప్రతి కార్యము సంభవిస్తాము అనేదే ఈరోజు మేము చేపడుతున్నటువంటి కార్యక్రమానికండి. ఈ హర్సాపల్లిలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే పుర ప్రముఖులు ఉన్నారో వాళ్ళు కూడా మేము చేస్తున్నటువంటి కార్యాన్ని దాదాపు 20 రోజుల నుండి చూస్తూ ఒక 2 రోజుల నుండి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగిందండి. వాళ్ళు కూడా చేయూతనిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి కొనసాగించాలని వాళ్ళు కూడా సంకల్పం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి భక్త బృందానికి, కలశాలు ఎత్తినటువంటి మా మాతృమూర్తులందరికీ కూడా మా బ్రహ్మకుమారి తరఫు నుండి, ఆ భగవంతుడి తరఫు నుండి ఏదైతే శివుడి యొక్క రథం ఊరేగింపిస్తున్నామో, ఎందుకంటే శివుడు సదాశివుడు, ఆ శివుడు 33 కోట్ల దేవతలకి దేవానుదేవుడు, దుఃఖకర్త, సుఖకర్త. ఆ భగవంతుడి యొక్క సంకల్పంతో శ్రీకృష్ణుడు తొందరగా రావాలి అనేది మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఈ కార్యక్రమం ఈరోజు అయిన తర్వాత సోమవారం నుండి నవీపేటలో ప్రారంభమవుతుందండి. ఇక్కడ మేము నాందేవాడ సంస్థలో ఉన్నటువంటి బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సునీత బెహెన్జీ అంటారండి. దాదాపు 32 సంవత్సరాల నుండి ఈ సంస్థలో ఉంటూ గత నెల క్రితమే సలీంపారంలో కూడా 40 సంవత్సరాల నుండి రామాలయం పడిగా ఉన్నటువంటి రామాలయానికి కూడా 1 సంవత్సరం పాటు కఠినమైనటువంటి సంకల్పంతో, ఒక దృఢ సంకల్పంతో రామాలయం యొక్క మందిరాన్ని కూడా పునః నిర్మాణం చేయించి దాంట్లో మన పలుగుట్ట స్వామీజీ మేమందరము కూడా కలిసి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయించడం జరిగిందండి. ఈ హర్సాపల్లిలో కూడా జరుగుతుంది అనేది మా యొక్క ఉద్దేశము. ఇక్కడి నుండి మళ్ళీ సోమవారం మేము నవీపేటకి వెళ్ళడం జరుగుతుందండి. ఓం శాంతి.
ఇప్పుడు శోభాయాత్ర నడుస్తుంది అయిపోయింది. గ్రామ ప్రజలందరి తరఫున స్వామీజీకి హృదయపూర్వకమైన ఆహ్వానము కూడా పులకరించిపోయింది. అయితే స్టేజ్ మీదకి కేవలము కలశాలు ఎత్తుకున్న వాళ్ళు మాత్రమే రావాల్సిందిగా కోరుతున్నాము. మిగతా వాళ్ళు ఎవరు రాకండి. వాళ్ళు ఎక్కిన తర్వాత మిగతా వాళ్ళు రండి. వాళ్ళనే రమ్మనండి, వేరే వాళ్ళు ఎవరు రావద్దు. అమ్మ మీరు ముందు కూర్చోండి, హారతులు ముందు కూర్చోండి. పిల్లలకి ఎవ్వరు జెండాలు ఇవ్వకండమ్మా. ఓం శాంతి అక్కయ్యలు అన్నయ్యలు. వెరీ నైస్ వెరీ నైస్. దయచేసి ఎవ్వరూ మాట్లాడకండి. అదేవిధంగా మన కృష్ణ మందిర్ యొక్క శేఖర్ అన్నయ్య గారు కూర్చోండి. అదేవిధంగా రాధాకృష్ణ అన్నయ్య గారు, పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైతే ఉన్నారో యూత్కి సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరెవరు అన్నయ్యలు ఉన్నారో వాళ్ళు. ఓం శాంతి. నేను ఆత్మను శరీరాన్ని కాను. నా తండ్రి శివ పరమాత్ముడు. నేను శివబాబా శాంతి సాగరుడు. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని. శివ పరమాత్ముడు ప్రేమ సాగరుడు. నేను ఆత్మను ప్రేమ స్వరూపాన్ని. శివ పరమాత్ముడు శక్తి సాగరుడు. నేను ఆత్మను దయా స్వరూపాన్ని. శివ పరమాత్ముడు
సుఖ సాగరుడు నేను ఆత్మను సుఖ స్వరూపాన్ని శివ పరమాత్ముడు పవిత్ర సాగరుడు నేను ఆత్మను పవిత్ర స్వరూపాన్ని నేను శివశక్తిని నేను శివశక్తిని నేను శివశక్తిని ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఇప్పుడు ఓం శాంతి పెంచడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి స్వామీజీ ప్రతి క్షణము ఆయన జీవితంలో సేవా తత్పరతతోటే జీవిస్తుంటారు. అయితే మీకు ఒక 20-25 రోజుల నుంచి అక్కయ్య గారు వచ్చి మీకు అంత జ్ఞానం చెప్తున్నారు. దీంట్లో ఎంతమంది వింటున్నారు రోజు? చేతులు ఎత్తండి. ఎంత? ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉందమ్మా. ఒక అతను బుగ్గలు అమ్ముకుంటుంటాడు అనమాట. బుగ్గలు గాలి నింపి బుగ్గలు అమ్ముకుంటుంటాడు పిల్లల దగ్గర. అయితే ఎప్పుడైతే జనాలు తగ్గిపోతారో, బుగ్గలు కొనుక్కోవడానికి తగ్గుతారో, అతను ఏం చేస్తాడంటే దాంట్లో హైడ్రోజన్ గ్యాస్ నింపి పైకి ఎగురుతుంది అనమాట. నింపితే అది పైకి వెళ్తే మళ్ళీ పిల్లలందరూ వచ్చి మళ్ళీ కొనుక్కుంటుంటారు. అలా పిల్లలు తగ్గుతున్నప్పుడల్లా గ్యాస్ నింపుతుంటాడు, పైకి వెళ్తుంటుంది. అయితే ఒకతను వచ్చి, ఒక చిన్న పిల్లాడు వచ్చి ఆయన కాలిలాగా దగ్గరకు వచ్చి పట్టుకుంటాడు అనమాట. ఏమైంది బాబు అంటే, మీ దగ్గర అన్ని కలర్లు ఉన్నాయి కదా, తెల్లవే బుగ్గలు పైకి ఎగురుతున్నాయి, నల్ల బుగ్గలు కూడా ఎగురుతాయా పైకి అని అడుగుతాడు ఆయన. అయితే ఇతను నవ్వి ఏమంటాడంటే, బాబు బుగ్గ కలర్ కాదు, అది లోపల ఏముందో దాన్ని బట్టి ఎగురుతోంది పైకి అన్నాడు. అర్థమైందా? దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో సంతోషము కానీ సుఖం కానీ జీవితంలో ఎదుగుదల కానీ దేని బట్టి వస్తుంది? రంగును బట్టి కాదు, శాంతి రాదు. అయితే ఇప్పుడు అక్కయ్య గారు మీకు 21 రోజుల నుంచి చెప్తారు. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మనకు ఆధ్యాత్మిక సంస్థ. ఇక్కడ ముఖ్యంగా అక్కయ్యల ద్వారానే నడుస్తుంది. ప్రపంచంలో ఎవరైనా సరే గుణాలు కలిగి గుణాలు, ఆ గుణాలు మనలో వస్తే మనమే దేవతలుగా తయారవ్వచ్చు. ఒకళ్ళు మంచి మాట్లాడుకోవాలి, అప్పుడు ఏమవుతుంది? అందరి గురించి మంచి మాట్లాడుకుంటే ఏమనిపిస్తుంది? ఊరంతా కూడా ఒక ఐకమత్యం వస్తుంది. అయితే స్వామీజీ గారు 2 నిమిషాలు ఈ ఊరికి ఎలా వచ్చాము అనేది మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అయితే యాక్చువల్లీ ప్రతి నెల నేను ఒక గ్రామానికి వెళ్ళడం జరుగుతుందండి సత్సంగం చేయించడానికి. అయితే మాకు కోటగిరిలో ఉండే అండి ప్రోగ్రామ్ యాక్చువల్లీ. అయితే ఆ కోటగిరిలో 7 రోజుల సప్తాహ ఉంది. కానీ అదే రోజు అనుకోకుండా ఇంటి ఎదురుగా సడన్గా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. సృష్టిలో ప్రతి ఒక్క మంత్రం ఓంకారం నుంచే వ్యాపించింది. కాబట్టి సృష్టిలో ఏ మంత్రాన్ని ఏ ధ్యానం గురించి చేసినా ఓంకారం నుంచే మనకు ఉత్పన్నమైంది. కాబట్టి ఇట్లా మంచి సత్సంగా నడుస్తున్నది. మరి లాస్ట్ నాడన్నా మీరు ఒకసారి వస్తే బాగుంటుంది. మరి అందరికీ దర్శన భాగ్యం. అంటే నాకు కూడా ఇవాళ ఇంత 108 మంది భాగ్యం వచ్చిందంటే నేను కూడా చాలా అదృష్టవంతుడు. ఎందుకోసం అంటే ఇది డబ్బులతో కాదురమ్మా, పైసలు ఇస్తా అంటే రాదు. ఎలక్షన్ అయితే పోతారు 10-20 మంది, ఉదాహరణ చెప్తున్నా. గౌరవం ఇవన్నీ మనం పిడికిట్లో పెట్టుకొని స్వచ్ఛంగా మన యొక్క సంస్కృతిని దాన్ని ముందు పెట్టుకొని వాళ్ళ 108 మంది కాకుండా ఇంతమంది పిల్లలు పెద్దలు మంచి వెళ్తూ ఉంటే ఒక అమ్మవారి దగ్గరికి మనం అందరం కూడా స్వాగతం చెప్పినట్టుగా కనబడ్డది వచ్చేటప్పుడు మనందరికీ. నిజమవుతామా? ఈ ఆనందం ఎవరికైనా చూపిస్తా అంటే కనబడుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళకి కనబడుతుంది ఆనందం. మీరు 21 రోజు నుంచి ఏం చేశారో ఆనందం మీకు తెలుసు, పక్క వాళ్ళకి తెలియదు. అక్కయ్య 5 అక్షరాలు ధ్యానం గురించి కానీ మన యొక్క సంస్కారం గురించి కానీ చెప్పింది, మన ఆత్మ గురించి చెప్పింది. ఇక్కడ ఉన్న ఒక 25 మంది 50 మంది ఎంతమంది వచ్చారో వాళ్లకు జ్ఞానోదయం అందింది. పక్క వాళ్ళకి అందలే. కానీ పక్క వాళ్ళు చూపిద్దామంటే కానరాదు, ఇన్నవాళ్ళు చూపిద్దామంటే కానరాదు. ఆ ఆనందం పొందిన వాళ్ళకే అర్థమవుతుంది. అవునా కదా? కాబట్టి అలాంటి ఒక సంస్కారం మన యొక్క ఆలయంలో జరగడం అంటే అదృష్టం. కాబట్టి మరి కన్నయ్య అంటే చాలా గొప్ప, అంటే సృష్టిలో భగవద్గీత మించిన యొక్క ప్రతి వాళ్ళు కూడా సంస్కారంగా దాన్ని చదవాలని ఒక మన సంస్కారం చెప్పింది.
మరి అక్కయ్యలు కూడా జ్ఞానం గురించి, ఆత్మ గురించి చాలా చెప్పారు. ఈ 21 రోజులలో కూడా చాలా అందించారు. వాస్తవంగా మనకు కావాల్సింది మొట్టమొదలు గుడి ఎందుకు ఆగిపోయింది అసలు కావాలి కథ, అంతేలే కదా. అంటే ఎవరమైనా ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి నాన్న, ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతములలో ఈ చాలా చెడ్డదైన పంచభూతం మన దగ్గర ఉన్నది. విషం, ద్వేషం, కామ, క్రోధ, మద, మాత్సర్యం. అవి మనం కనుక దూరం పెడితే ఈ మందిరం ఆగి సమస్య లేనే లేదు. దానికి ముందు నేను ముందు నువ్వు ముందు అని ఏదో అనుకోను, ఎక్కడ అనుకోను కూడా ఆగడం కూడా కొన్ని జరుగుతాయి. అంటే మంచి కార్యం చేసినప్పుడు వారి కాళ్ళెరగొట్టే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. వాస్తవంగా నేను ఎప్పుడైనా మందిరం కట్టప్పుడు చెప్తా, అరే నాన్న ఇవాళ 50 మంది ఉన్నారు, రేపు 10 మంది కూడా ఉండరు అంట. అదే అంటారు, చూడు మీకు మీరు వచ్చి నాకు చెప్తారు, మనది వాళ్ళు అట్లా అంటున్నారు, మేము ఇంత సేవ ఏం వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు, మేము పొద్దున్న నుంచి ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళు ఇప్పుడు వచ్చిండ్రు మీ ముందటువంటి ఫోటోలు దిగుతున్నారు అంట. అంటే నాన్న ఎప్పుడైనా దృష్టి ఆధ్యాత్మికమైన వాళ్ళ దగ్గర ఎలా ఉండాలంటే, మా కోసం కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరి యొక్క ఆత్మశుద్ధి అయింది. నిజమవుతామా? అంటే ఏ పని చేసినా తన ఆత్మ కోసము, తన ఆత్మ శుద్ధి కోసము, ఇవాళంత భగవంతుని నామస్మరణ చేస్తున్నామంటే పుణ్యం కోసం. మంచి భావన, మంచి నడక ఎవరు చేస్తారో అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వారికి భాగ్యం ఉంది, చేస్తున్నారు. నీకు భాగ్యం లేదు, సంతోషంగా ఉండు, కానీ విమర్శించాడు. అతనికి యోగ్యం ఉన్నది, చేస్తున్నాడు, కానీ నీకు యోగ్యం లేదు, విమర్శించాడు. మంచి చేయకుండా చెడును వాళ్ళను కాళ్ళు కొట్టేయ, అది మన ధర్మం చెప్తున్నది. కాబట్టి భిక్షగాడు వస్తాడు మన ఇళ్ళకు, కనీసం వేయకున్నా పర్వాలేదు, వేసేటిండ్లు అమ్మని అద్దానకు అంటే ఆ ధర్మానికి వ్యతిరేకం మాట్లాడద్దు. కాబట్టి మనందరం కూడా ఒకటే మాట మీద ఉన్నట్టయితే ఆ ధర్మం మనం ముందుకు తీసుకుపోతాం. ఇలాంటి కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తాం. ఇదే కాదు, అలాంటి కన్నయ్యనే కాదు, ఇంకా అలా అంతకంటే గొప్ప కార్యక్రమాలు కూడా మనం చేయగలుగుతాం. అంటే మానవుడి దగ్గర అంత శక్తి కూడా ఉన్నది, కానీ గుప్పిట్లో పెట్టుకున్నాలి. చూడండి, అక్కడ ప్రోగ్రాం క్యాన్సల్ అవ్వడము, ఈ మన యొక్క గ్రామానికి రావడము నిజంగా విచిత్రం. నిజమవుతామా? మరి కొన్ని టైంలో మన విలేజ్ నుంచి పోయి రమ్మన్నా అసలు టైం దొరకదాకాయకు. ఒక్కొక్కసారి ఒకటి జరుగుతుంటామా, ఎవరు కూడా ఎవరికి తెలియదు. అంత భగవత్ సంకల్పం, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం. కాబట్టి మనందరం కూడా మంచి యొక్క మనసు, విశాలమైన మనసుతోని ఏ కార్యక్రమం చేసినా విన్నదే మాట్లాడాలి. విన్నా కానీ నిజమా అబద్ధమని ఆలోచించాలి, చూడాలి. చూసి కూడా ఇది నిజంగానే ఇది నిజమా అబద్ధమని చూసి చెప్పవలసిన విషయం ఉంటేనే చెప్పాలి. చెప్పవలసిన విషయం లేకనే ఒక అతను ఏం చేసిందంటే, మన కన్నయ్య అంటే అదే నాకు అంటే అంటే అలాంటి ఒక ఇద్దరు దంపతులు చాలా అన్యోన్యంగా, ఆనందంగా, తృప్తిగా, ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు. అంటే ఒక 50-60 సంవత్సరాలు గడిచిపోయింది వాళ్ళ జీవితంలో. గడిచిపోగా నా భార్య అంటే ఆత్మీయత, నా గౌరవం అన్నీ కాపాడుతున్నది, మరి నా మాట ఏదైనా బయట పెట్టదా ఒక ప్రశ్న అని తన మనసులో అనుకొని, తన గొల్లలు ఏం చేస్తారమ్మా, ఇప్పుడంటే ఇళ్ళలో పండబెట్టుకుంటున్నారు వాసంగా గొల్లరు. పూర్వకాలం ఏంది మంద మీద ఉంటుండే. నిజమవుతామ్మా, వెనక ఉన్నారు అందరు కూడా. కాబట్టి పూర్వకాలంలో అక్కడ ఉండే గొల్లరు తను ఏం చేస్తుండే, 4 గంటలకు ఇంటికి వస్తుండే. పొద్దున 4 గంటలకు వచ్చి అక్కడ మంద మీద ఎందుకు వాడేయాల, నా భార్య మాట ఎంత మానం ఓపిక ఉన్నది అని ఏం చేసిండు, గొంగట్ల పెట్టుకున్నాడు. ఇంటికి వచ్చేసిండు. వచ్చి దర్వాజ కొట్టిండి, ఆమె తీసిండు. దర్వాజ తీసి, ఏం తొందరగా వస్తే ఏమైంది అంటే, ఏం లేదు, నేను మన పక్కింటి పిల్లవాడిని చంపేసిన, నువ్వు మాత్రం వాళ్ళకి చెప్పకు. మన పక్కింటి పిల్లవాడిని నేను చంపేసిన, నువ్వు మాత్రం ఎవరికి చెప్పకు. నేను గొంగట్ల పెట్టినా, లోపల పెడుతున్నా, నువ్వు దర్వాజ తీయకని లోపల పెట్టేసిండమ్మా. తాళం వేసిండు, తాళం చేయి తీసుకొని వెళ్ళిపోయిండు, ఒక రూమ్లో పెట్టేసి. ఆమెకు దడ్ లేచింది. అంటే చూడండి ఏమైపోయింది. ఆ కాలంలో కాలకృత్యాలు బయటకు పోయేవాళ్ళు కదా, ముంద పట్టుకొని కాలకృత్యాలు బయటకు పోయేవాళ్ళు. ఇక పక్క ఆమె ఇంటి ఆమె కలిసింది, ఇంకొక ఆమె కలిస్తే కదా, అక్క ఏం చెప్పాలా, ఏం చేయాలా, మా ఆయన ఎన్నెళ్ళేంది ఆశారానికో దైత్యానికో పక్క పిల్లవాడిని చంపుకొచ్చిండు, మా ఇంట్లో పెట్టి తాళం వేసిపోయిండు అక్క అని చెప్పేసి. ఆ అక్క ఒక్కుంటుందా, మొత్తం ఒకరికి అంత మంచి చేసింది.
ఆ అక్క చెప్పింది, అమ్మా నువ్వు ఓలకి చెప్పకు, నా తోడు నా బా అన్నాను. నీతో నేను చెప్పన్నది. జ్ఞానం అజ్ఞానం. ఆయన జ్ఞానం గురించి చెప్పి నా భార్య ఎంతవరకు ఓపిక పట్టుకుంటుంది, గుప్పిట్లో పట్టుకుంటుంది అని గొప్ప విషయంతో తన లోపల పెట్టిండు. అజ్ఞానం చేత ఆమె ఒకరికి పోద పోసింది. అజ్ఞానం చేతనే చెప్పింది వాస్తవంగా. ఆ అజ్ఞానం తల్లులందరూ ఊళ్ళే వరుసకపోయింది. ఊళ్ళ నుంచి మళ్ళీ ఆ అమ్మల దగ్గర ఉన్నదా అయ్యల దగ్గరికి పోయింది కవరు. పోగానే పలాని మళ్ళీ అయినట పక్కింటి పిల్లవాడిని చంపేసిండట. నడండి ఏంది ఏం కథ, ఎవరిని చంపిండు, ఎట్లా చేసిండు, ఎట్లా ఎందుకోసం చంపిండు. అందరూ ఆ కాలంలో ఏముండమ్మా పటేలు కర్ణాలు ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చేసిండు, మంద మీదకి మస్కరుని తోలేసి పలాని మళ్ళీ ఆయన రమ్మని అంటే ఏంది అంటే, మరి నువ్వు ఎవరు చంపేసినమాట కదా బాబు. అవు నేను అంటే చంపేసినమాట బరాబరే కరెక్టే, నేను నా భార్యకి ఒక్కదానికి చెప్పిందా, ఈ ఊళ్ళందరికీ ఎట్లా తెలిసే అని ఏం చేసిండు. మరి సరే పటేలు రమ్మన్నా వేస్తా మంద ఇడిసేపెట్టి వచ్చేసిండు. సభ అంటే గ్రామ పంచాయతీ దగ్గర ఆ రోజులలో ఏమంటుండే, అదేమంటారు కదా, అదేదో పూర్వకాలం, అదే గ్రామ పంచాయతీ కాకుండా ఇంకేదో అంటుండే దొరల ఇంటి ముందట. అయితే అక్క కచేరి దగ్గర పిల్లం పంపేసి పటేలు ఊకున్నారు, అందరు కూకున్న తర్వాత వచ్చిండు. ఆయన కట్టే గొంగడ పెట్టిండు, వచ్చి నమస్కారం చేసిన. పూర్వకాలం ఏంటంటే నమస్కారం చేసే ధర్మం అన్నట్ల. ఇప్పుడు ధర్మం లేదు, నమస్తే నమస్తే గిద్ద అయిపోయింది. చేతుల స్త్రీలు తెలియదు, పురుషులు తెలియదు, చేతుల చేయించుడు. అదేంది అంత ఘోరం? మన హిందూ ధర్మం ఇలా నమస్కారం చేయాలి అంటే నీకు చేయడం కాదు, నీలో ఉన్న ఆత్మకు నమస్కారం చేయడం అక్క చెప్పేది. నీలో ఉన్న ఆత్మకు నమస్కారం చేయాలి, నీలో ఉన్న నడిచే నడకకు. కాబట్టి ఆయన ఏం చేసిండు, మంచిగా వచ్చి నమస్కారం చేసి అయ్యా పిలిచిండట చెప్పండి అన్నాడు. అరే నాయన పక్కింటి ఆయన సంతోషం, చంపిన మాట వాస్తవమే, నా ఇంట్లో పెట్టిన మాట వాస్తవమే, మరి పక్కవాడు పిల్లవాడు లేదని ఎవరన్నా ఏడుస్తున్నారా అని అడిగిందట. ఏడుస్తున్నారు వాళ్ళని, పక్కింటి పిల్లలు లేడని ఏడాలి కదా. అప్పుడు ఎవరు నోరెండిపోయిందిరమ్మా? యజమాని నోరెండిపోయింది. మీ అందరిది కాదు, మీ అందరిది కాదు, చెప్పుకుంటూ పోయిన వాళ్ళది కాదు. యజమాని నోరెండిపోయింది, పటేల్ నోరు పడిపోయింది. అరే అవు కరెక్టే, ఇది నిజమే, నేను కూడా ఏం ఆలోచించకపోతేరా, అవు కరెక్టే. ఎవరా నువ్వు అంటే కదా, మరి పక్కింటి పిల్లవాడు ఎవరు, అసలు చంపిన పిల్లవాడు ఎవరిని కొడుకుని చంపిండు అది తెలవాలి కదా. లే మా పిల్లవాడు ఉన్నాడు, మా పిల్లవాడు, ఎవరు ఊళ్ళో ఓళ్ళు పిల్లగాడు మిస్ కాలే, ఎవరిని చంపాలి అంటే జ్ఞానం అజ్ఞానము. జ్ఞానం చేత అని చెప్పిండు, అజ్ఞానం చేత ఊరందరూ మారిపోయిండ్రు. చూడండి, ఇది అజ్ఞానం ద్వారానే ఒక్కరు చెప్పడం వలన ఆ ఊరందరికీ దురుప్రచారం అయింది. ఆ దురుప్రచారం యజమాని దగ్గరికి పోయింది. ఆయన ఎవరైతే చెప్పిండో వాళ్ళకి వచ్చేవారికల్లా తన కూడా తల దించుకున్నాడు. అయ్యా నేను ఎవరు చంపలే, నా భార్య మాట అనేది ఎంతవరకు ఆపుతుంది అన్న ఒక ఉద్దేశంతో నా ఇంట్లో గొర్రె పిల్ల ఈడ్చుకపోయింది కాబట్టి పెట్టిన రండి చూద్దామని. అప్పుడు వచ్చి చూసేవారికి అలా ఏమన్నాడు, అలా ఏమున్నది, గొర్రె పిల్లని ఉన్నది. అంటే జ్ఞానం గురించి ఎప్పుడు కూడా విచారం చేయాలి, అజ్ఞానం గురించి ఎప్పుడు దాన్ని తొలగియాలి, దానికి సమయం ఇవ్వాలి. మంచి ఆలోచన వచ్చినప్పుడు క్షణములో చేయాలి, చెడు ఆలోచన వచ్చినప్పుడు ఒక క్షణం పోస్ట్పోన్ చేయాలి, ఆపేయాలి. అప్పుడే ఆ క్షణములనే మనలో నుంచి మంచి చెడు బుద్ధి పోయి మంచి జ్ఞానోదయం కలుగుతుంది. ఒక సెకండ్లను ఇంట్లో లొల్లు పెట్టుకుంటారు, ఆయన అల్లెలు గుళ్ళు పెడతాడు, చెట్టు పోతాడు, తాడేసుకుంటాడు. చూస్తున్నాం కొన్ని, అది ఎంత ఘోరం. ఇందల్లో లొల్లు పెట్టుకొని ఇంత ఘోరం అంటే అంత ఘోరంగా ప్రాణాలకు త్యాగం చేస్తారు. అది కోపం పనికిరాదు. మన నుంచి కామక్రోధములైన యొక్క ఈ శరీరం కాబట్టి ఆ క్షణం మనం పోస్ట్పోన్ చేసుకుంటే మరి రోజు మనం అభివృద్ధి పొందుతాం వాస్తవంగా. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.